హాయ్ హలో వెల్కమ్ టు ధనశాల. ఇది యూనిట్ 5 చెప్తున్నాను. ఈడిపి ఒక నిమిషం పెన్ సెట్ చేసుకుంటున్నా. యా, సో దిస్ ఇస్ ది ఈడిపి సబ్జెక్ట్. యూనిట్ 5, which is the R22 syllabus pattern. Okay, so in this video I am going to cover support to entrepreneurs, um, success in small businesses, concept, magnitude, causes and consequences. సో ఇక్కడ నుండి ఇటు వరకు ఈ ఫస్ట్ పార్ట్లో కంప్లీట్ చేస్తాను. సో నెక్స్ట్ రాబోయే పార్ట్లో మీతో రిమైనింగ్ కవర్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ది సపోర్ట్ టు ఆంటర్‌ప్రెన్యూర్స్. Yeah, support to entrepreneurs and second small businesses. So first, support to entrepreneurs. What is mean by support to entrepreneurs? Entrepreneurs plays a vital role in economic development by creating employment, introducing innovations, and contributing to GDP growth. To encourage entrepreneurship, governments, financial institutions, and support organizations provide various forms of assistance. Okay, now. సో ఇక్కడ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది దేనికి, దేశ ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ కానికి. సో అది ఎలా? సో ఫస్ట్ ఇది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో, సెకండ్ ప్రోడక్ట్స్లో, సర్వీసెస్లో ఇన్నోవేషన్స్ క్రియేట్ చేయడం, థర్డ్ దేశ ఆర్థిక వ్యవస్థకి జీడిపి పరంగా ఎంతో సహాయపడడం. టు ఎంకరేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, గవర్నమెంట్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సపోర్ట్ ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ అసిస్టెన్స్. అంటే ఏంటి? సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఎంకరేజ్ చేయడం ఒకటి, సెకండ్ గవర్నమెంట్స్ నుంచి వెళ్ళి లోన్స్ ఇవ్వడం ఒకటి, ఇంకా థర్డ్ ఏదైనా కన్సల్టింగ్ ఫార్మ్స్ ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్కి సపోర్ట్ చేయడం. సో ఇన్ని విధాలుగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం వల్ల ఎంటర్‌ప్రెన్యూర్స్కి చాలా సపోర్ట్ ఉంటుంది. సో దిస్ ఈస్ ఎ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ సపోర్ట్ టు ఎంటర్‌ప్రెన్యూర్స్. ఓకేనా? సో నెక్స్ట్, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ షుడ్ ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ గెటింగ్? అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఎన్ని రకాలైన సపోర్ట్స్ అనేవి దొరుకుతున్నాయో నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఇది ఫినాన్షియల్ సపోర్ట్, ఆర్థికం. సో ఫస్ట్ ఇది లోన్స్, బ్యాంక్ లోన్స్ కావచ్చు, క్రెడిట్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఈజీగా యాక్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వెంచర్ క్యాపిటల్ అండ్ ఎంజిన్ ఫండింగ్. సో ఇన్వెస్ట్మెంట్స్, కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడంలో, లేదంటే ఈజీగా మంచి మంచి ఐడియాస్కి ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లోస్ అనేటివి ఈజీగా దొరికినప్పుడు ఆ ఐడియా మంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బిజినెస్ దాని పరంగా గ్రో అవుతుంది. ఇన్ ది సేమ్ టైం గవర్నమెంట్ సబ్సిడీస్ అండ్ గ్రాంట్స్. ఓకేనా? సో గవర్నమెంట్ సపోర్ట్ కూడా. తర్వాత మైక్రో ఫైనాన్స్ స్కీమ్స్. మైక్రో ఫైనాన్స్ స్కీమ్స్ అంటే స్మాల్ బిజినెసెస్కి లోన్స్ ఇవ్వడం. సో దానికి తక్కువ ఇంట్రెస్ట్కి, లో ఇంట్రెస్ట్కి వడ్డీ ఇవ్వడం అనేది మైక్రో ఫైనాన్స్ స్కీమ్స్లో ఉంటాయి ఎక్కువ, లో ఇంట్రెస్ట్. సో నెక్స్ట్, సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్, ఫైనాన్షియల్ సపోర్ట్. నెక్స్ట్ టెక్నికల్ సపోర్ట్. ఫస్ట్ ఏమో డబ్బులు కావాలి, సెకండ్ టెక్నికల్ సపోర్ట్, టెక్నాలజీ ఉండాలి, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్. సో నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ అసిస్టెన్స్. సో ఇవి టెక్నాలజీ పరంగా, టెక్నికల్ స్కిల్స్ పరంగా ఒక బిజినెస్కి అసిస్టెన్స్ అనేది దొరుకుతుంది ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి. నెక్స్ట్ మార్కెటింగ్ సపోర్ట్. ఒక బిజినెస్ ఉంది అంటే అది బయట మార్కెట్లో కస్టమర్స్కి రీచ్ అవ్వాలి. సో అలా రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? మార్కెటింగ్ అనే టూల్ని యూజ్ చేసుకోవాలి. సో పార్టిసిపేషన్ ఇన్ ట్రేడ్ ఫేర్స్ అండ్ ఎగ్జిబిషన్స్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అసిస్టెన్స్. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ గైడెన్స్. సో ఏ విధంగా మన ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని మార్కెట్లో రిప్రజెంట్ చేయాలని చెప్పి మనకి మంచి సపోర్ట్ అనేది ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, ఇండస్ట్రియల్ పార్క్స్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్స్. ఓకేనా? నెక్స్ట్ ఇండస్ట్రియల్ పార్క్స్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, టీయూబ్. సో టీయూబ్లో ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఐడియాస్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ కామన్ ఫెసిలిటీ సెంటర్స్, వీళ్ళకి ట్రైనింగ్ ఈడిపి ప్రోగ్రామ్. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. సో వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఆ ఫెసిలిటీ సెంటర్స్లో నేర్పిస్తూ ఉంటారు ఆ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి. నెక్స్ట్ అఫోర్డబుల్ వర్క్ స్పేస్ అండ్ యూటిలిటీస్. సో ఈ టీయూబ్లో మీకు ఆఫీస్ వర్క్ స్పేస్ ఉంటుంది. ఆఫీస్ వర్క్ స్పేస్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్స్ కావచ్చు. సో అవన్నీ కూడా మనకి ఎంతో ఎఫోర్డబుల్ ప్రైజెస్కి ఉంటాయి. ఒకసారి మీరు వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేయండి, మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి, ప్యాకేజెస్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఆఫీసెస్ని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ని, ల్యాబ్స్ని యూజ్ చేసుకునే పాస్ ఉంటుంది. ఓకేనా? సో అలా గవర్నమెంట్ అనేది
సపోర్ట్ చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా. ఓకేనా. ది నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. సో గైడెన్స్ ఫ్రమ్ ది large organizations such as MSME Development Institute, National Small Industries Corporation, Small Industries Development Bank of India. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ దగ్గర నుండి బిజినెసెస్ వాళ్ళకి గైడెన్స్ అనేది దొరుకుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఓకేనా. నెక్స్ట్, సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? సపోర్ట్ టు ఆంటర్‌ప్రెన్యూర్స్ ఒక ఇంట్రొడక్షన్ నేర్చుకున్నాం, అలాగే దాని యొక్క టైప్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? సిక్నెస్ అండ్ స్మాల్ బిజినెస్ గురించి నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ సిక్నెస్ అండ్ స్మాల్ బిజినెస్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం. సో జనరల్లీ సిక్నెస్ అంటే ఏంటి? ఇల్ అవ్వడం, అంటే అనారోగ్యం గురవ్వడం. సో ఒక చిన్న బిజినెస్ అనేది ఇల్ సిచ్యువేషన్ని ఫేస్ చేసినప్పుడు దాన్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే, సో a business sickness refers to a situation where small business is unable to generate sufficient income to meet its operation expenses, financial obligations continuously, resulting in declining performance and possible outputs. ఒక బిజినెస్ అనేది సేల్స్ పరంగా సరైన గ్రోత్ లేకపోతే, సేల్ ప్రాఫిట్స్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటే, సో ఆ బిజినెస్ అనేది సిక్గా ఉన్నట్టు మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్మాల్ బిజినెస్ సిక్నెస్ ఏంటి? A significant number of small businesses face financial and operational difficulties. సో దాని యొక్క సిమ్టమ్స్, మ్యాగ్నిట్యూడ్ అంటే ది లెవెల్ ఆఫ్ సిమ్టమ్స్. ఓకేనా. మ్యాగ్నిట్యూడ్, ఆ విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? ఎంత మోతాదులో. ఓకే. సో ఏ సిగ్నిఫికెన్స్ నెంబర్స్ ఆఫ్ స్మాల్ బిజినెసెస్ ఫేసెస్ ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ డిఫికల్టీస్. సో ఫైనాన్షియల్ డెఫిషియన్సీ రావచ్చు, సో ఆపరేషనల్ డెఫిషియన్సీ రావచ్చు. అవి ఓవర్కమ్ చేయడం కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. సో ఇట్స్ ఓవర్ కాల్ కమ్ అండర్ సిగ్నిఫికెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్మాల్ బిజినెస్ సిక్నెస్. ఓకే. అండ్ ద నెక్స్ట్, సిక్ యూనిట్స్ లీడ్స్ టు లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఏదైనా ఒక యూనిట్ అనేది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఆ యూనిట్ అక్కడ నుండి తీసేయాల్సింది. సో దానివల్ల ఏమవుతుంది? జాబ్ లాస్ అనేది అక్కడ అవుతుంది. ఓకే. రెడ్యూస్డ్ ప్రొడక్షన్ అనేది తక్కువైపోతుంది సరిగ్గా యూనిట్ పనిచేయకపోతే. అండ్ వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్, అక్కడ ఉన్న రా మెటీరియల్స్ కావచ్చు, లేదంటే అంత పెద్ద మొత్తంలో పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు కదా, ప్లాంట్ కావచ్చు, మిషనరీస్ కావచ్చు, అవన్నీ కూడా వేస్టేజ్ అవుతాయి. ఓకే. ది ప్రాబ్లమ్ ఇస్ మోర్ సెవియర్ ఇన్ డెవలపింగ్ ఎకనామిక్స్ వెరాస్ యాక్సెస్ టు ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ లిమిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇలాంటి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడ వస్తుంది? ఎక్కువ డెవలపింగ్ నేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే మీకు టైంకి ఫినాన్స్ అందకపోయినా, టెక్నాలజీ సరిగ్గా లేకపోయినా, కాంపిటీషన్ ఎదుర్కోనికి మార్కెట్లో, అప్పుడు ఏమవుతుంది? కాంపిటీటర్స్ విల్ లీవ్ అండ్ యూ విల్ డెఫినెట్లీ లూజ్ యువర్ బిజినెస్. ఓకే. సో కాజెస్ ఆఫ్ బిజినెస్ సిక్నెస్. అసలు బిజినెస్ అనేది అనారోగ్యానికి గురి కావడానికి కాజెస్ ఏంటి? ఫస్ట్ ఇది ఇంటర్నల్ కాజెస్. ఫస్ట్ కాజెస్ మనకి ఎక్స్టర్నల్గా ఉండవు, ఇంటర్నల్గానే ఉంటాయి. ఎందుకు? మన లోపల డిఫికల్టీస్ ఉంటే మనం మార్కెట్ని ఎట్లా బిల్డ్ చేస్తాం? చేయలేం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పూర్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్. సరైన ప్లానింగ్ లేకపోవడం, ఎంప్లాయీస్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం. మనకి అక్వైరింగ్ సరిపోయేంత ఎంప్లాయీస్ ఉన్నా కూడా వాళ్ళతో ఎఫిషియెంట్గా పని చేయించకపోతే ఇట్స్ కాల్డ్ యాస్ పూర్ మేనేజ్మెంట్. ఓకేనా. ఎంప్లాయీస్ సరిపోయేంత ఉండి సరిగ్గా పని చేసినా కూడా మనం బిజినెస్కి సరైన విజన్ లేకపోతే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ విల్ ఫెయిల్. ఓకే. ల్యాక్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్, సరైన డబ్బు లేకపోవడం. ఇన్ఎఫిషియెంట్ ప్రొడక్షన్ మెథడ్స్, సరైన ప్రొడక్షన్ మెథడ్స్ లేకపోవడం. ఇన్ఎక్యూరేట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో ఇక్కడ ఏంటి? కస్టమర్ని సరిగ్గా టార్గెట్ చేయకపోవడం. ఓకే. ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ మ్యాన్ పవర్, సరైన మ్యాన్ పవర్ లేకపోవడం. పూర్ ఫైనాన్షియల్ కండిషన్స్, ఇష్టం ఉన్నట్టుగా రిసోర్సెస్ మీద డబ్బులు ఖర్చు పెట్టడం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంటర్నల్ కాజెస్ గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఏంటిది? ఎక్స్టర్నల్ కాజెస్. మనం బాగున్నామంటే నెక్స్ట్ ఎక్స్టర్నల్గా మనకి థ్రెట్ ఉంటుంది కాంపిటీషన్ ద్వారా. సో ఏంటి? ఎకనామిక్ డిసిషన్స్ జరిగినప్పుడు మన బిజినెస్ దెబ్బతింటుంది. సో ఇంటెన్స్ మార్కెట్ కాంపిటీషన్, మార్కెట్లో విపరీతమైన కాంపిటీషన్ ఉంటే సేమ్ ప్రోడక్ట్కి లేదంటే సేమ్ సర్వీసెస్కి, అప్పుడు ఇబ్బంది అనేది ఎదుర్కొంటారు. తర్వాత చేంజెస్ ఇన్ గవర్నమెంట్ పాలసీస్. ఫర్ ఎగ్జాంపుల్, if government is not supporting towards the tobacco and alcohol products, so these businesses may face decline in profits.
ఆర్ డిక్లైన్ ఇన్ సేల్స్. ఓకేనా, ఒకప్పుడు వీళ్ళకి అమ్ముడైనంత సేల్స్ ఇప్పుడు జరగకపోవచ్చు. షార్టేజ్ ఆఫ్ రా మెటీరియల్స్, మార్కెట్లో మనకి రా మెటీరియల్స్ దొరకకపోవచ్చు. టెక్నాలజీ ఆబ్సలెన్స్, అంటే టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం. నెక్స్ట్ అక్కడ నేచురల్ డిజాస్టర్స్ అండ్ అన్ఫోర్న్ ఈవెంట్స్, ఏదైనా అనుకోని డిజాస్టర్స్ వచ్చినప్పుడు. సో డిజాస్టర్స్ అంటే ఫైర్ ఈవెంట్ కావచ్చు, వాటర్ తుఫాన్స్, సంథింగ్. ఓకే, డిజాస్టర్ అంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బిజినెస్లో. సో ఇలాంటివన్నీ కూడా ఎక్స్టర్నల్ కాజెస్. ఓకే, అయితే నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ స్మాల్ బిజినెస్ సిక్నెస్. ఒకవేళ ఇలాంటి అనారోగ్యమే బిజినెస్కి వచ్చిందంటే ఏమవుతుంది? బిజినెస్ మూతపడిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్, ఇంకా లాస్ ఆఫ్ లైవ్లీహుడ్ జరుగుతుంది. రిడక్షన్ ఇన్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ అంటే ఒకప్పుడు ఈ ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఏమవుతుంది, 0.001% అయినా కంట్రీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తుండే. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ, చిన్న ఇండస్ట్రీ పోతే 0.001% కూడా పోయినట్టే కదా. సో దానివల్ల ఎంతో లాస్ అయినట్టు కదా కంట్రీకి. లాసెస్ టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇలా డబ్బులు ఇచ్చినప్పుడు వీళ్ళు ఒకవేళ బ్యాంకరప్సీ డిక్లేర్ చేస్తే బ్యాంక్స్కి వాళ్ళ లోన్స్ మళ్ళీ రీపేమెంట్ ఎలా అవుతాయి? అవ్వవు కదా. సో బ్యాంక్స్ కూడా లాసే కదా. డిక్లైన్స్ ఇన్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్, మళ్ళీ దీంట్లో ఉండే ఫౌండరే మళ్ళీ ఇంకొక ఇండస్ట్రీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఇన్వెస్టర్స్ దగ్గర నుండి డబ్బులు మనం రైజ్ చేయాలంటే ఇన్వెస్టర్స్కి అంత కాన్ఫిడెన్స్ ఉండదు. ఎందుకంటే నువ్వు లాస్ట్ బిజినెస్ ఫెయిల్ అయిపోయినావు, మళ్ళీ ఈ బిజినెస్ కూడా ఫెయిల్ కాదు అనడానికి గ్యారంటీ ఏముంది అని చెప్పి ఎవరికి కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడరు. ఈవెన్ బ్యాంక్స్ కూడా నీకు లోన్స్ ఇవ్వడానికి ఇష్టపడవు. ఎందుకంటే నీకు పాస్ట్ హిస్టరీలో నువ్వు డిఫాల్ట్ చేసిన హిస్టరీ ఉంది కాబట్టి. ఓకేనా, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎకనామిక్ గ్రోత్. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ పోతుంది, ఎంతో ఫినాన్షియల్ లాస్ అవుతుంది. సో దీనివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, సో మనం ఈ సిక్నెస్ని మనం ఎలా ఎదుర్కోవచ్చు ఈ స్మాల్ బిజినెస్లో? సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఉండాలి, ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి? ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేది చేయించాలి సో బిజినెస్లో. అండ్ కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. అండ్ థర్డ్, మార్కెట్ రీసెర్చ్ అనేది ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మార్కెట్కి కావాల్సిన ప్రోడక్ట్స్, సర్వీసెస్, సో మార్కెట్ని మీట్ అవ్వాలి. ఓకే, అండ్ నెక్స్ట్ అక్వాటిక్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి, సరిపోయేంత డబ్బు అనేది ఉండాలి. తర్వాత టైమ్లీ సపోర్ట్ ఫర్ గవర్నమెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో బ్యాంక్స్ దగ్గర నుండి సరే, గవర్నమెంట్ దగ్గర నుండి సరే, సరైన సపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు ఉంటూనే ఉండాలి బిజినెసెస్కి. అలాగైతేనే బిజినెసెస్ సరిగ్గా నడుస్తాయి. సో కంక్లూజన్, సో ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఒక చిన్న బిజినెస్కి స్టార్ట్ చేయడానికి, గ్రో చేయడానికి, దాన్ని ఒక కాంపిటేటివ్ బిజినెస్గా మార్కెట్లో ఉంచడానికి ఈ ఎంటర్ప్రెన్యూర్ సపోర్ట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. కానీ ఇక్కడ స్మాల్ బిజినెస్ అనేది చాలా వెంటనే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు? బిజినెస్ ఇంటర్నల్గా ఇన్ఎఫిషియెంట్గా ఉండొచ్చు, లేదంటే ఎక్స్టర్నల్గా ఛాలెంజెస్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా టైమ్లీ ఫినాన్షియల్గా పరంగా కావచ్చు, టెక్నికల్ పరంగా కావచ్చు, మేనేజర్ పరంగా కావచ్చు, ఎప్పటికప్పుడు ఆ బిజినెస్కి సపోర్ట్ అనేది గవర్నమెంట్ దగ్గర నుండి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుండి ఉండాలి. సో ఎందుకు? ఈ సపోర్ట్స్ వల్ల ఏమవుతుంది? ఆ బిజినెస్ అనేది అనారోగ్యం గురై పూర్తిగా దెబ్బతినకుండా కాపాడుతుంది. సో ఎప్పుడైతే ఇలాంటి మెజర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ బిజినెస్ మంచి సస్టైనబుల్ గ్రోత్ని చూస్తుంది. ఓకేనా, అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ the magnitude, causes of sickness in small business. ఒక నిమిషం నన్ను చూసుకునేవాళ్ళు. యా, ఇప్పుడు ఎక్కడుంది? యా, అండ్ కాన్సిక్వెన్సెస్. మనం ఇదంతా కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కరెక్టివ్ మెజర్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా, కరెక్టివ్ మెజర్స్. సో కరెక్టివ్ మెజర్స్ అంటే ఏంటి? సో ఇక్కడ కరెక్టివ్ మెజర్స్ గవర్నమెంట్ పాలసీస్ ఫర్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్. ఓకేనా, సో ఇక్కడ కరెక్టివ్ మెజర్స్ ఫర్ 6 స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి? టు రిట్రీవ్ అండ్ స్ట్రెంథ్ 6 స్మాల్ స్కేల్ ఎంటర్ప్రెనర్స్, ది ఫాలోయింగ్ కరెక్టివ్ మెజర్స్ కెన్ బి అడాప్టెడ్.
సో ఇక్కడ ఆ, చిన్న చిన్న బిజినెసెస్ని మనం అనారోగ్యానికి గురి కాకుండా, అంటే సిక్నెస్కి గురి కాకుండా ఏ విధంగా మనం దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు, ఏ విధంగా కరెక్ట్ మెజర్స్ తీసుకోవచ్చు అంటే ఫస్ట్ది ఫినాన్షియల్ అసిస్టెన్స్. దానికి ఎప్పటికప్పుడు సరిపోయేంత డబ్బుని సమకూర్చాలి. సో ప్రొవిజన్ ఆఫ్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్. ఓకేనా, వాళ్ళకి కావాల్సిన దానికన్నా ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ మనం ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో ఇలాంటి ఏంటిది అన్సర్టనిటీస్ వచ్చినా కూడా అన్సర్టనిటీస్ వచ్చినప్పుడు కూడా బిజినెస్కి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, అంటే వర్కింగ్ క్యాపిటల్ సరిగ్గా ఉండాలి. నెక్స్ట్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ లోన్స్ అండ్ రీపేమెంట్ షెడ్యూల్స్. ఓకేనా, షార్ట్ టర్మ్ లోన్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ లోన్స్ కావచ్చు, వాటిని ఎప్పటికప్పుడు రీస్ట్రక్చర్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, సో ఇంట్రెస్ట్ కాన్సెన్స్ అండ్ సబ్సిడీస్. మంచిగా వీళ్ళకి ఎప్పుడు కూడా గవర్నమెంట్ సైడ్ నుండి మంచి సబ్సిడీస్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, ఎప్పటికప్పుడు ఉంటూనే ఉండాలి. ఇది ఫస్ట్ది. ఓకేనా, సెకండ్ ఇది మేనేజర్ ఇంప్రూవ్మెంట్స్. సో దిస్ ఈస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అండ్ దిస్ ఈస్ ఇంటర్నల్ ఫ్యాక్టర్. సో ఇక్కడ మేనేజర్ ఇంప్రూవ్మెంట్స్ అంటే ఏంటి? సో మేనేజ్మెంట్కి మంచి ట్రైనింగ్ ఉండాలి, బెటర్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అనేవి ఉండాలి, అడాప్షన్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అంటే ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. ఓకేనా, సో ఇది మేనేజర్ ఇంప్రూవ్మెంట్స్. థర్డ్ వన్ ఇక్కడ థర్డ్ ఏంటిది? టెక్నాలజికల్ అప్గ్రేడేషన్స్. అంటే ఏంటి? మిషన్స్, ఎక్విప్మెంట్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి, అప్ టు టెక్నాలజీ. అడాప్షన్ ఆఫ్ అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ టెక్నిక్స్. కొత్త ప్రొడక్షన్ టెక్నిక్స్ని కంపెనీస్లోకి అడాప్ట్ చేయాలి, చేంజెస్ చేసుకురావాలి. ఇంప్రూవ్డ్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్. మనకి రా మెటీరియల్స్ నుండి తయారయ్యే ఫైనల్ ప్రోడక్ట్ని, ఈ ఫైనల్ ప్రోడక్ట్ అనేది మంచి క్వాలిటీతో రావాలి. సో మంచి క్వాలిటీతో వచ్చినప్పుడు ఏమవుతుంది? తక్కువ లాసెస్ అనేటివి ఉంటాయి, మళ్ళీ రీప్రొడక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, అండ్ ఫోర్త్ ఇది మార్కెటింగ్ సపోర్ట్. ఎప్పుడైనా సరే ఒక ప్రోడక్ట్ లేదా ఒక సర్వీసెస్ని మనం క్రియేట్ చేసినప్పుడు దాన్ని కస్టమర్కి పర్ఫెక్ట్గా రీచ్ అవ్వాలి అంటే మనం సరిగ్గా మార్కెటింగ్ చేయాలి. సో మార్కెటింగ్ చేసినప్పుడే మనకి ఆ ప్రోడక్ట్ అనేది కస్టమర్కి రీచ్ అవుతుంది. సో ఫస్ట్ది మార్కెట్ రీసెర్చ్. సో ఫస్ట్ నీ కస్టమర్స్ ఎవరని నువ్వు తెలుసుకోవాలి, వాళ్ళని ఏ విధంగా టార్గెట్ చేయాలని నేర్చుకోవాలి. నెక్స్ట్ పార్టిసిపేషన్ ఇన్ ట్రేడ్ ఫేర్స్ అండ్ ఎగ్జిబిషన్స్. సో బయట మనకి ఈ బిజినెసెస్ పెట్టి ట్రేడ్ ఫేర్స్లో, ఎగ్జిబిషన్స్లో పెట్టి బిజినెస్ని మనం షోకేస్ చేయాలి. సో అప్పుడే మనకి 10 మందికి మన బిజినెస్ తెలుస్తుంది. సో అప్పుడు మనకు కొత్త ఇన్వెస్టర్స్, కొత్త కస్టమర్స్ వస్తారు. డెవలప్మెంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్. సో వరల్డ్ వైడ్గా మనం బిజినెస్ని కూడా ఎక్స్పోర్ట్స్ అనేటివి చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సో ఫిఫ్త్ వన్ ఇస్ ది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సరైన ట్రైనింగ్ కావచ్చు, సరైన స్కిల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, మనం మన కంపెనీస్లో, మన ఇండస్ట్రీస్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత ఎంప్లాయీ మోటివేషన్ అండ్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్. సో ఎంప్లాయీస్కి ఎప్పటికప్పుడు మంచి మోటివేషన్, సో వాళ్ళ యొక్క ప్రొడక్టివ్నెస్ అనేది ఇంప్రూవ్ అయ్యేలా చేసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుంది? ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆర్గనైజేషన్, ఇండస్ట్రీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ గవర్నమెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్స్, అడ్వైజరీ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్. బిజినెస్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఎప్పటికప్పుడు అడ్వైస్ ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి బిజినెస్ కావాల్సిన కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కావచ్చు. ఇంకా నెక్స్ట్ రీహాబిలిటేషన్ ప్యాకేజెస్ ఫర్ వేరియబుల్ సిక్ యూనిట్స్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ సిక్ కండిషన్లో ఉందనుకుందాం, అంటే సరైన ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ కావచ్చు, లేదంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీని మీట్ కాలేకపోతుంది అనుకుందాం. సో అప్పుడు గవర్నమెంట్ ఆ బిజినెస్కి సపరేట్ కేర్ అని తీసుకోవాలి. సపరేట్ కేర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఏ విధంగా ఆ బిజినెస్కి ట్యాక్స్ అనేది తీసేయడం కావచ్చు, అట్లా అవి చేసినప్పుడు ఆ బిజినెస్ ఎంత కొంత సస్టైన్ అవుతుంది మార్కెట్లో. సో ఈజీర్ యాక్సెస్ టు క్రెడిట్ ఫెసిలిటీస్. సో ఫినాన్స్ సంబంధించిన విషయాలకి ఈజీ యాక్సెస్ అనేది ఉండాలి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీస్ ఫర్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ గురించి నేర్చుకుందాం. గవర్నమెంట్ పాలసీస్ ఫర్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ అంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has introduced various policies and programs to promote the growth, development of small scale enterprises. అంటే చాలా రకమైన పాలసీస్ తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి అవి ఏంటో నేర్చుకుందామా, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో తెలుసుకుందామా. వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. మంచి ఇండియాలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతే ఏమవుతుంది? సో ఇది ఏంటిది, లైఫ్ ఆఫ్ లివింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, తర్వాత ప్రమోట్ బ్యాలెన్స్డ్ రిలీజియన్ డెవలప్మెంట్. సో ఇక్కడ మనకి చిన్న చిన్న బిజినెస్ లాంటి ప్రతి ఏరియాలో, ప్రతి డిస్ట్రిక్ట్లో మనకి ఇంప్రూవ్ అయ్యానంటే సో ఆ ఏరియా డెవలప్ అవుతుంది, మంచి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది,
మంచిగా సో ఆ ఏరియాలో ఓవరాల్ బిల్డింగ్స్ పెరుగుతాయి, ఓవరాల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ పెరుగుతుంది, షాప్స్ పెరుగుతాయి. సో అట్లా ఒక్కొక్క డబ్బు అనేది వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది, దానికి ఈక్వల్గా డిఫరెంట్ మల్టిపుల్ బిజినెస్ అనేది క్రియేట్ అవుతాయి. సో వెల్త్ ఉన్న చోటనే బిజినెసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎంకరేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఇక్కడ గవర్నమెంట్ పాలసీ ఫర్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్లో ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని డెవలప్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఉంటుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయాలి దేశంలో ఎట్లయినా సరే అని చెప్పి ఆ పాలసీలో మెన్షన్ చేసి ఉంటుంది. తర్వాత రెడ్యూస్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. ఓకేనా. సో ఓన్లీ రిచ్ దగ్గరనే లాట్ ఆఫ్ వెల్త్ ఉండకుండా చిన్న చిన్న ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఇండస్ట్రీస్లోకి రానిచ్చి వాళ్ళని కూడా సక్సెస్ అయ్యేలా చేసి వాళ్ళు కూడా చాలా వెల్త్ అనేది అక్యుములేట్ చేసుకునేటట్టు హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ ప్రమోట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇన్నోవేషన్స్. సో బయట దేశాలకి మన ప్రోడక్ట్స్ని అమ్మడం, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురావడం దీని యొక్క ఆబ్జెక్టివ్స్. సో దిస్ ఇస్ ది 6 points which you have to learn. Okay. And the next major policy measurements. సో దీంట్లో మేజర్ పాలసీ మెజర్స్ ఏంటి అంటే ఈ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజ్లో ఉండేటివి. సో మేజర్ మెజర్స్ ఏంటి? ఫస్ట్ ఇది ఫినాన్షియల్ సపోర్ట్. ఈజీగా బ్యాంక్స్ దగ్గర నుండి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుండి మనకి డబ్బు అనేది రావాలి. సెకండ్ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్. ఓకేనా. ఈ సెక్టార్కి మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే ఆ సెక్టర్స్ అనేవి ఎక్కువ గ్రోత్ ఉంటుంది. సో దానివల్ల టెక్నాలజీ పెరుగుతుంది, ఇన్నోవేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్. నెక్స్ట్ క్యాపిటల్ అండ్ ఇంట్రెస్ట్ సబ్సిడీస్. సో ఇలాంటివి ఫినాన్షియల్ సపోర్ట్స్ గవర్నమెంట్ దగ్గర నుండి ఉండాలి ఎంటర్‌ప్రెన్యూర్స్కి లేదంటే స్మాల్ బిజినెస్ ఓనర్స్కి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో మనకి ఒక బిజినెస్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి అంటే ఒక మంచి ఇండస్ట్రీ రీసెర్చ్ అంటే క్లస్టర్స్ అనేవి ఉండాలి. సో వాళ్ళు అది రెంట్ తీసుకొనికి, లీజుకి తీసుకొనికి. సో డెవలప్మెంట్ ఆఫ్ కామన్ ఫెసిలిటీ సెంటర్స్ అనేవి ఉండాలి. ఓకేనా. అంటే గూడమ్స్ కావచ్చు, సంథింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి దాంట్లో వెంటనే షిఫ్ట్ కానికి, వాళ్ళే సొంతంగా బుల్ చేయడం స్టార్టింగ్ నుండి కాకుండా కొద్దిగా గవర్నమెంట్ దగ్గర నుండి సపోర్ట్ ఉంటే ఈజీ అవుతుంది. ఓకేనా. తర్వాత టెక్నాలజికల్ సపోర్ట్. మంచిగా కొత్త టెక్నాలజీస్కి అప్డేట్ అవ్వాలి. సో నెక్స్ట్ ఏంటిది మోడరేషన్ అండ్ ఇన్నోవేషన్ అనేది ఎప్పటికప్పుడు టెక్నాలజీలో ఉండాలి. తర్వాత సపోర్ట్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. సో ఇలాంటి థింగ్స్ మీద టెక్నాలజీ సపోర్ట్ అనేది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ మార్కెటింగ్ అసిస్టెన్స్. సో మార్కెటింగ్ అసిస్టెన్స్ అంటే ఏంటి? సో గవర్నమెంట్ ప్రిఫరెన్సెస్, గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ప్రిఫరెన్సెస్. ఓకేనా. సో గవర్నమెంట్ కొద్దిగా హెల్ప్ చేయాలి. నెక్స్ట్ పార్టిసిపేషన్ ఇన్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్. ఓకేనా. సో ప్రోడక్ట్ని మనం మార్కెట్లో ఎగ్జిబిట్ చేయగలగాలి. అది ప్రోడక్ట్ లేదా సర్వీస్ అయినా కూడా మంచిగా మార్కెట్లో, అది డొమెస్టిక్ అంటే లోకల్లో కావచ్చు లేదంటే ఇంటర్నేషనల్లో కావచ్చు, మన మార్కెట్ అనేది ప్రజెంట్ చేసినప్పుడు మనకి కొత్త ఇన్వెస్టర్స్, కొత్త కస్టమర్స్ అనే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ప్రోగ్రామ్స్. సో మనం వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఏ విధంగా చేయాలి అని చెప్పి ఆ ప్రాసెస్ నేర్పించడం. ఓకేనా. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఈ స్మాల్ స్కేల్ బిజినెస్ ఓనర్స్ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, సో వాళ్ళకి సరైన స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి. అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి, వొకేషనల్ అండ్ టెక్నికల్ ట్రైనింగ్ అనేది ఇప్పించాలి. సో మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి చూసుకోవాలి దగ్గర నుండి. సో నెక్స్ట్ ఏంటిది పాలసీ అండ్ రెగ్యులేటరీ సపోర్ట్. సో అక్కడ పాలసీ అండ్ రెగ్యులేటరీ సపోర్ట్ అంటే ఏంటి? సింప్లిఫైడ్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్స్ ఉండాలి. అంటే గవర్నమెంట్ చుట్టూ కొన్ని వందల రోజులు తిరగకుండా, లేదంటే ఒక నెలల రోజులు తిరగకుండా, సో వెంటనే బిజినెస్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోవాలి. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇనిషియేటివ్స్ని తీసుకురావాలి. అంటే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకొని, బిజినెస్ సెటప్ చేసి, బిజినెస్ లైసెన్స్ తీసుకొని బిజినెస్ రన్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోవాలి, కాంప్లెక్స్గా ఉండకూడదు. సో ప్రొటెక్షన్ అగెన్స్ట్ డిలేడ్ పేమెంట్స్. సో ఎవరైనా సరే ఒక కస్టమర్ ఒక బిజినెస్ దగ్గర నుండి ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నాడంటే దానికి ఇన్ టైంలో పేమెంట్ చేయాలి. సో ఎవరైనా ఎక్కువ డిలే చేస్తే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఈ రెస్పాన్సిబిలిటీ ఒక బిజినెస్ ఓనర్ గవర్నమెంట్లో కేసు ఫైల్ చేశాడంటే గవర్నమెంట్ ఆ కస్టమర్ దగ్గర నుండి మనీ యొక్క డబ్బులు
బిజినెస్ ఓనర్కి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూసుకోవాలి. అన్ని విషయాలలో కాదు, ఇఫ్ ఇట్స్ ఏ లంసమ్ అమౌంట్, హ్యూజ్ అమౌంట్ అయితే గవర్నమెంట్ దగ్గరికి బిజినెస్ ఓనర్స్ వెళ్ళి హెల్ప్ అడుగుతారు. ఓకేనా. సో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అండ్ కన్సెషన్స్ అంటే చిన్న చిన్న బిజినెస్కి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అనేవి ఉండాలి, మరి ఎక్కువ ట్యాక్స్ లేకూడదు. ఓకేనా. ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ సపోర్టింగ్ ఎస్ఎస్సి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సపోర్ట్ చేస్తాయి. తర్వాత స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎంటిటీస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఈ స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రైనర్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో కంక్లూజన్ ఏంటి అంటే, ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్ ఫర్ స్మాల్ స్కేల్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఫోకసింగ్ ఆన్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, technological support. Third, infrastructure. Fourth, marketing facilities. Fifth, skill development. So these measure small business growth, generate employment, and contribute significantly to the economic development. అక్కడ ఈ గవర్నమెంట్ పాలసీలో మెయిన్గా మెన్షన్ చేసింది ఏంటి అంటే, చిన్న చిన్న బిజినెసెస్ ఒకటి ఫినాన్షియల్ అసిస్టెన్స్గా డబ్బు సమకూర్చేలా హెల్ప్ చేస్తుంది. సెకండ్ది టెక్నాలజీ, కొత్త కొత్త అడ్వాన్స్మెంట్స్ తీసుకొచ్చేలా చేస్తుంది. అండ్ థర్డ్, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నీ ప్రోడక్ట్కి, నీ సర్వీసెస్కి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ అయ్యేలా చూస్తుంది. అంటే ఏంటి, నీ దగ్గర నుండి కస్టమర్స్కి రీచ్ అయ్యేలా. సో అండ్ ఫోర్త్ది మార్కెటింగ్ ఫెసిలిటీస్, అంటే నీ ప్రోడక్ట్ లేదా సర్వీసెస్ని మార్కెట్లో ఏ విధంగా పర్ఫెక్ట్గా మార్కెటింగ్ చేయడమో నేర్పిస్తుంది. అండ్ ఫిఫ్త్ది స్కిల్ డెవలప్మెంట్, మీకు ప్రోడక్ట్ లేదా సర్వీసెస్ని బిల్డ్ చేయడంలో, లేదంటే బిజినెస్ని మేనేజ్ చేయడంలో A to Z ఈ గవర్నమెంట్ పాలసీస్లో ఉంటుంది నీకు సపోర్ట్ చేయాలని. సో ఈ చిన్న ఈ పాలసీస్ వల్ల ఏమవుతుంది, చిన్న బిజినెస్ ఓనర్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, గ్రో అవుతారు, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తారు, అలాగే దేశానికి ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తారు. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ది SSC, స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్. అండ్ నెక్స్ట్ we are going to look over growth strategies in small industries. Okay na. So growth strategies in small business industries అంటే ఏంటి? So growth strategies are plans and actions adopted by small industries to expand their operations, increase profitability, improve market share and achieve long term sustainability. అంటే ఏంటి అంటే, సో ఈ గ్రోత్ స్ట్రాటజీస్ అంటే ఏంటి అంటే, బిజినెస్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, దానికి ఒక మంచి ప్రణాళిక, ఏ విధంగా యాక్షన్స్ తీసుకోవాలి. చిన్న బిజినెసెస్, చిన్న ఇండస్ట్రీస్ తమ యొక్క ఆపరేషన్స్ని ఎక్స్పాండ్ చేయడంలో, తమ యొక్క లాభాన్ని ఇంప్రూవ్ చేసుకోవడంలో, తమ యొక్క మార్కెట్ షేర్ని ఇంకా పెంచుకోవడంలో, ఇంకా లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అంటే బిజినెస్ లాంగ్ టర్మ్లో ఎలాంటి అన్సర్టనిటీస్ ఫేస్ చేసినా కూడా బిజినెస్ ఎంత ఎఫిషియెంట్గా రన్ చేయొచ్చు అని చెప్పి ముందు ప్లాన్స్, ఒక స్ట్రాటజీ అనేది బుల్ చేస్తారు. ఓకేనా. సో మేజర్ మార్కెటింగ్ గ్రోత్ స్ట్రాటజీస్ ఇన్ స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ మోస్ట్లీ ఏముంటుంది, ఫస్ట్ ఇది మార్కెట్ పెనెట్రేషన్, అంటే మార్కెట్లో ఒకటి ఇరకాలి, అంటే మార్కెట్లో చేరుకోవాలి. ఫస్ట్ ప్రోడక్ట్ లేదా సర్వీస్ బిల్డ్ చేసి మార్కెట్లోకి ఇరకాలి. సో ఇరికితే ఏమవుతుంది, వాళ్ళ సేల్స్ పెంచుకోవడంలో ఎగ్జిస్టింగ్ మార్కెట్, ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోల్గేట్ ఉందనుకుందాం. సో కోల్గేట్ ఆల్రెడీ వెల్ సెటిల్డ్, నువ్వు ఇప్పుడు సొంతంగా ఒక టూత్ పేస్ట్ అనే బ్రాండ్ని బిల్డ్ చేసినావు. సో బిల్డ్ చేసినప్పుడు అది నువ్వు మార్కెట్లోకి తీసుకురావాలి అంటే ఫస్ట్ ఇరకాలి, మార్కెట్లోకి ఇరికి కస్టమర్స్ని బిల్డ్ చేసుకోవాలి. సో కస్టమర్స్ని బిల్డ్ చేసుకున్న తర్వాత నీ సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి ఇప్పుడు నీ టూత్ పేస్ట్ అనే ప్రోడక్ట్కి. ఓకేనా. సో నెక్స్ట్, అట్రాక్టింగ్ న్యూ కస్టమర్స్ ఫర్ ప్రమోషన్స్ అండ్ డిస్కౌంట్స్. సో నీ టూత్ పేస్ట్ బ్రాండ్కి నువ్వు కోల్గేట్ కంటే బెస్ట్ ఏదైనా నువ్వు ప్రమోట్ చేసుకోవాలి. తర్వాత కోల్గేట్ కన్నా నువ్వు ఎంత తక్కువనో కూడా ప్రమోట్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత ఇంప్రూవింగ్ కస్టమర్ సర్వీస్ అండ్ సాటిస్ఫాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్మన్ సేస్ ఈ టూత్ పేస్ట్ నాకు సరిగ్గా రాలేదు, నాకు రీఫండ్ కావాలి, లేదంటే ఈ విధమైన ఇంప్రూవ్మెంట్స్ చేసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళకి ఇమీడియట్ రెస్పాన్స్ ఇచ్చేలా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, సో ఫస్ట్ది అయిపోయింది, ఇవన్నీ స్ట్రాటజీస్ ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఏం పర్వాలేదు, నేను PDF మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ ముందు ఒక్కసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. 5th చాప్టర్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఓకేనా. సో మార్కెట్ డెవలప్మెంట్స్, ఎంటరింగ్ ఏ న్యూ జియోగ్రాఫికల్ మార్కెట్స్, కొత్త ఏరియాస్ని మనం మూవ్ అయినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బిజినెస్ తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, సో ఇలాంటి కొత్త ప్లేసెస్ పోయినప్పుడు అక్కడ మీకు మార్కెట్ ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకోవాలి. సో దానికి సంబంధించిన ఒక స్ట్రాటజీని మనం బిల్డ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఫుడ్ బిజినెస్లో ఉన్నారనుకుందాం. సో ఫుడ్ బిజినెస్లో ఉన్నప్పుడు మీకు తెలంగాణలో ఉన్న స్పైసెస్ ఆంధ్ర వాళ్ళకి నచ్చవు కావచ్చు,
తెలంగాణలో స్పైసెస్ తమిళనాడు వాళ్ళకి నచ్చదు కావచ్చు, తెలంగాణలో ఉన్న స్పైసెస్ కన్నడ వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో అక్కడ మీరు మార్కెట్ రీసెర్చ్ చేసి సో వాళ్ళకి ఎలాంటి ప్రిఫరెన్సెస్ ఉన్నాయో చూసుకొని మీ ప్రోడక్ట్ని లేదా సర్వీసెస్ని ఆ విధంగా బిల్డ్ చేసుకోవాలి. ఓకేనా, దట్స్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, టార్గెటింగ్ న్యూ కస్టమర్ సెగ్మెంట్. కొత్త కస్టమర్స్ని మనం టార్గెట్ చేసుకోవాలి. అదే ఇలా కొత్త ప్రోడక్ట్స్, కొత్త సర్వీసెస్ క్రియేట్ చేసి ఎక్స్పాండింగ్ త్రూ ఆన్లైన్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. కేవలం ఆఫ్లైన్లో కాదు, ఆన్లైన్లో కూడా మన ప్రజెన్స్ అనేది ఉండాలి. అప్పుడే మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ రెండు రకాలుగా మనకి సేల్స్ అనేవి జరుగుతాయి. సో ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఇక్కడ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఉంది. సో ఏంటిది, ఇంట్రడక్షన్ న్యూ ప్రోడక్ట్. కొత్త ప్రోడక్ట్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి మార్కెట్లోకి. తర్వాత ఇప్పుడున్న ప్రోడక్ట్స్కి క్వాలిటీ ఇంకా ఫ్యూచర్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్, అడాప్టింగ్ కస్టమర్ ఓరియంటెడ్ ఇన్నోవేషన్స్. సో కస్టమర్ ప్రిఫరెన్స్కి తగ్గట్టు మనం ఇన్నోవేషన్స్ తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్కి గేమింగ్ ల్యాప్టాప్ కావాలనుకుందాం. సో ఇప్పుడున్న గేమింగ్ ల్యాప్టాప్స్ అని 8 GB ఉంది, లేదా 16 GB ఉంది. సో నువ్వు 100 GB ఉన్న ల్యాప్టాప్ని తీసుకురా, కస్టమర్స్ అందరూ నీ దగ్గర ల్యాప్టాప్ తీసుకుంటారు. ఓకేనా. సో ప్రైసింగ్ కూడా ఇంపార్టెంట్. నువ్వు దానికన్నా కొద్దిగా ఎక్కువ ఉండాలి. మరీ ఎక్కువ ఉన్నవాడు నీకు ఇబ్బంది అవుతుంది. ఓకేనా. ఫోర్త్, డైవర్సిఫికేషన్. సో ఇవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్స్ లెక్క చెప్తున్నాను. ఓకేనా, నీకు కాన్సెప్ట్ అనేది ఈజీ అర్థం కానికి. సో ఇక్కడ డైవర్సిఫికేషన్ ఉంది. సో డైవర్సిఫికేషన్ అంటే ఏంటి, ఎక్స్పాండింగ్ టు న్యూ ప్రొడక్ట్స్ అండ్ మార్కెట్స్. కొత్త ప్రోడక్ట్స్ని నువ్వు లాంచ్ చేయడం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ నువ్వు టూత్ పేస్ట్తో ఉన్నావు అనుకో, బ్రష్ లాంచ్, ఎలక్ట్రిక్ బ్రష్ని తీసుకురా, సోప్స్ పట్టుకురా, డిటర్జెంట్ పట్టుకురా. సో ఇలా నీ ప్రోడక్ట్స్ అనేవి వైడ్ రేంజ్కి కన్వర్ట్ చేసుకో. సో దానివల్ల నీ బిజినెస్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ ఒక ప్రోడక్ట్ నీకు రిస్క్ సేల్స్ తగ్గినా కూడా ఇంకొక ప్రోడక్ట్స్ దాన్ని కవర్ చేస్తుంది. ఓకేనా, ఎక్కువ లాసెస్ రాకుండా చూసుకుంటుంది. బిజినెస్ పూర్తిగా దెబ్బతినకుండా కాపాడుతుంది. సో రెడ్యూసింగ్ డిపెండింగ్ ఆన్ ఏ సింగిల్ ప్రోడక్ట్ మార్కెట్. ఓకేనా, టూత్ పేస్ట్ మీద ఒక దాని మీద ఫోకస్ చేయడం కాకుండా బ్రషెస్, సోప్స్, డిటర్జెంట్ అట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద కూడా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఎక్స్ప్లోరింగ్ రిలేటెడ్ టు అన్రిలేటెడ్ బిజినెస్ ఆపర్చునిటీస్. సో నువ్వు టూత్ పేస్ట్ ఈ హోమ్ ప్రోడక్ట్సే బిల్డ్ చేస్తున్నావు, హోమ్ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు సోఫాస్ తయారీ, ఇంటీరియర్ డిజైనింగ్ చెయ్యి. ఓకేనా. సో ఇవన్నీ కూడా నీకు కొత్త విషయాలు. సో కొత్త విషయాలకు నువ్వు రిస్క్ తీసుకుని వెళ్ళినప్పుడే నీకు కొత్త సేల్స్ అవుతాయి, కొత్త ప్రాఫిట్స్ వస్తాయి. ఓకేనా, బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. సో అట్ ది సేమ్ టైం నువ్వు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోతే ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకేనా, రెండు మైండ్లో ఉంచుకోవాలి. సో టెక్నాలజికల్ అప్గ్రేడేషన్స్, అడాప్టింగ్ మోడర్న్ మిషనరీస్ అండ్ ఎక్విప్మెంట్. కొత్త టెక్నాలజీని తీసుకురావాలి, ప్రొడక్షన్ ప్రాసెస్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ప్రొడక్టివిటీ, ప్రోడక్ట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత స్ట్రాటజిక్ అలయన్స్ అండ్ పార్ట్నర్షిప్స్, కొలాబరేటింగ్ విత్ సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ అదర్ ఫ్రెండ్స్. ఓకేనా, స్ట్రాటజిక్గా మార్కెట్లో నీకు ఎవరైతే ఎక్కువ క్రెడిట్ ఇస్తున్నారో, మార్కెట్లో నీకు ఎవరైతే ట్రస్ట్ ఎక్కువ ఉంటుందో, సో వాళ్ళ దగ్గర నుండి మంచి అలయన్స్ అనేది క్రియేట్ చేసుకో, పార్ట్నర్షిప్ అనేది పెట్టుకో. నెక్స్ట్, షేరింగ్ రిసోర్సెస్, టెక్నాలజీ అండ్ ఎక్స్పర్టీస్. ఓకేనా, ఇప్పుడు ఎట్లా అంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకుందాం. సో ఇంకొక కంపెనీ దగ్గర నుండి డేటాబేస్ తీసుకుంటుంది. ఓకేనా, డేటాబేస్ సర్వీసెస్ని తీసుకుంటుంది. దానికి కొంత అమౌంట్ అనేది ఈ కంపెనీకి కడుతుంది, కంపెనీ 1, కంపెనీ 2కి. ఓకేనా, ఐ విల్ టీచ్ యూ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కంపెనీ 1 సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అనుకుందాం, ఇక్కడ కంపెనీ 2 ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా 100 GB ఆఫ్ స్టోరేజ్ యూనిట్ ఉంది, కానీ కంపెనీకి ఎంత 20 GB కావాలి. సో మిగతా 80 GB వేస్ట్ అవుతుంది. సో అది వేరే కంపెనీకి అమ్ముతుంది. 80 GB నువ్వు తీసుకో, నీ వర్కింగ్ ఎఫిషియన్సీకి వాడుకో, ఓకేనా అని చెప్తుంది. సో ఆ కంపెనీ మిగతా స్టోరేజ్ని కొనుక్కొని ఈ కంపెనీకి డబ్బులు అనేది ఇస్తుంది. సో ఇట్ ఇస్ ది స్ట్రాటజిక్ అలయన్స్. ఓకేనా, రెడ్యూసింగ్ కాస్ట్ అండ్ ఇంక్రీజింగ్ కాంపిటేటివ్నెస్. సో దీనివల్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఉంది, సో వీళ్ళిద్దరు కూడా ఒక అలయన్స్గా క్రియేట్ అయ్యి ఇండియన్ ఓటీటీ మార్కెట్ని లీడ్ చేస్తుంది కొన్ని సంవత్సరాల వరకు. ఓకేనా, సో అలా ఒక అలయన్స్, ఒక జోడి అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత
ఎక్స్పోర్ట్ ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి. అంటే ఏంటి? ఎక్స్పోర్టింగ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. సో ఇండియా కాకుండా ఇండియాకి మించి నువ్వు మళ్ళీ వేరే కాడికి పోవాలి అని చెప్పి అట్లా. నా మౌస్ పని చేయట్లే. సో ఎక్స్పోర్ట్ ఎక్స్పాన్షన్స్ అంటే ఏంటి? ఎక్స్పోర్టింగ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్, పార్టిసిపేటింగ్ ఇన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ప్రోగ్రామ్స్, ఎన్హాన్సింగ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ ప్లాన్స్ అనేవి కూడా ఉండాలి. సేమ్ డొమెస్టిక్ ప్లేయర్ కాకుండా ఇంటర్నేషనల్లో అమ్మి డాలర్ సంపాదించాలి అని చెప్పి చెప్తున్నారు. ఓకే. సో కాస్ట్ అండ్ లీడర్షిప్ స్ట్రాటజీ. సో ఇక్కడ రెడ్యూసింగ్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ కాస్ట్. సో ఎప్పటికప్పుడు కాస్ట్ అనేది తగ్గించుకోవాలి, పనికిరాని చెత్త ఖర్చులు ఉంచుకోకూడదు. సో నెక్స్ట్ ఎఫిషియెంట్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ని సరిగ్గా వాడుకోవాలి. మ్యాన్ పవర్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఏదైనా సరే మంచిగా వాడుకోవాలి. ఓకేనా? అచీవింగ్ ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్. సో నీకు ఎంత అయితే స్పేస్ ఉంటుందో మార్కెట్లో అంతగానో నీ దాన్ని క్యాప్చర్ చేసుకోవాలి మార్కెట్ని. సో డిఫరెంట్ స్ట్రాటజీస్ అంటే ఏంటి? సో ఆఫరింగ్ యూనిక్ ప్రోడక్ట్ సర్వీసెస్ అంటే ఒక కోకో కోలా ప్లస్ ఒక బర్గర్ విచ్ ఈస్ వెరీ యూనిక్. తర్వాత బిల్డింగ్ స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్. KFC ప్రొవైడింగ్ superior quality and customer service. High quality plus high customer service. Next, digital transformations using e-commerce platforms. Amazon leveraging digital marketing and social media. Instagram implementation of digital payments and managing systems. PhonePe. ఓకేనా? సో ఇట్లా ఎన్నో విధాలైన టెక్నాలజీస్ని వాడుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాం. సో ఇవన్నీ మనకు తెలిసినవే. మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను. ఓకేనా? మీరు ఎగ్జామ్లో నేను చెప్పిన పాయింట్స్ని టచ్ చేస్తూ థియరీగా మీరు ఒక్క ప్యాంట్ని 2 to 3 ప్యాంట్స్ లెక్క కన్వర్ట్ చేయాలి. ఇట్స్ యువర్ స్కిల్. ఓకేనా? నేను చెప్పినట్టే పాయింట్స్ రాస్తే మార్క్స్ అనికరం రావు. నీకు అవుట్ ఆఫ్ 5కి 3 మార్క్సే వేస్తాడు. బట్ వెన్ యూ రైట్ థియరీ, నేను చెప్పింది నువ్వు థియరీ కింద కన్వర్ట్ చేసి రాసావంటే యూ విల్ డెఫినెట్లీ గెట్ 5 out of 5. అర్థమైందా? సో థియరీ రాయడం నీ సొంత టాలెంట్. ఇక్కడ నేను ఏం చెప్పినా? బెనిఫిట్స్ ఆఫ్ గ్రోత్ స్ట్రాటజీస్ అని చెప్పిన. సో ఫస్ట్ ఏముంది? ఇంక్రీజెస్ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ ఉంది. నువ్వు అప్పుడు ఏం రాయాలి? సో ఇన్ ది ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సో యూ గెట్ ది బెనిఫిట్స్ ఆఫ్ గ్రోత్ స్ట్రాటజీ. సో జనరలీ ది ఫస్ట్ పాయింట్ ఈస్ increases sales and profits. When a business should have to be focused in increasing its sales and profits over time by utilizing a proper growth strategies అని చెప్పి సోది రాయాలి. నువ్వు సోది రాసినామంటే నీకు మార్క్స్ వస్తూనే ఉంటాయి. ఓకేనా? సో నేను అట్లా ఎగ్జాంపుల్ కింద చెప్పిన నా స్కిల్తోనే ఎగ్జామ్లో దీని కింద మంచిగా రాస్తా, కానీ ఇప్పుడు రావట్లేదు సడన్గా. సో హయ్యర్ మార్కెట్ షేర్ ఎక్కువ ఉంచుకోవాలి. అసలు నీ మార్కెట్లోకి ఓన్లీ రానియద్దు, వచ్చినా కూడా తొక్కేయాలి వాళ్ళు. బెటర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు కస్టమర్కి మంచిగా సాటిస్ఫై చేయాలి. నీ ప్రోడక్ట్ ఏదైతే నేను సర్వీస్ చేస్తాను. ఓకేనా? నువ్వు సాటిస్ఫై చేయకపోతే నీ బిజినెస్ దెబ్బతిన్నట్టే. నువ్వు ఎంత కష్టపడ్డా వేరే వాడు వచ్చి నీ స్థానాన్ని లేపేసుకోపోతాడు. ఓకేనా? సో ఎన్హాన్స్ కాంపిటెన్స్. నీ దగ్గర మంచి ప్రోడక్ట్ మంచి సర్వీసెస్ ఉంటే వేరే వాళ్ళకి ఎంతో నువ్వు అంటే ఎంతో కాంపిటీషన్ వాళ్ళకి. సో గ్రేట్ బిజినెస్ సస్టైనబిలిటీ. బిజినెస్ని మంచిగా కాపాడుకోవాలి. తర్వాత మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. బిజినెస్ పెంచాలి, ఎంప్లాయీస్ని క్రియేట్ చేసుకోవాలి, ఎంతో మందికి ఉపాధి కల్పించాలి, దేశాన్ని ఎంతో ముందుకు తీసుకుపోవాలి. ఓకేనా? తర్వాత సో కంక్లూజన్ ఏంటి? ఈ స్మాల్ ఇండస్ట్రీస్ కెన్ అచీవ్ సస్టైనబుల్ గ్రోత్. అంటే చిన్న చిన్న బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో అవి లాంగ్ టర్మ్లో చాలా పెద్దగా అవుతాయి. ఓకేనా? ఎట్లా? త్రూ మార్కెట్ ఎక్స్పాన్షన్. బిజినెస్ అనేది అన్ని రాష్ట్రాలలో, అన్ని స్టేట్స్లో ఇంటర్నేషనల్గా ఎక్స్పాండ్ చేయొచ్చు. సెకండ్, కొత్త ప్రోడక్ట్స్ ఇన్నోవేషన్ చేయొచ్చు. థర్డ్, టెక్నాలజీ అడాప్షన్. కొత్త టెక్నాలజీని బిజినెస్లోకి తీసుకురావచ్చు. ఫోర్త్, డైవర్సిఫికేషన్. కొత్త ప్రోడక్ట్స్, కొత్త సర్వీసెస్ని మనం మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఓకేనా? వెంచర్ క్యాపిటలిస్ట్తో కావచ్చు, లేదంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న బిజినెస్ ఓనర్స్తో కావచ్చు, ఒక మంచి పార్ట్నర్షిప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో వెల్ ప్లాన్డ్ గ్రోత్ స్ట్రాటజీ హెల్ప్స్ బిజినెస్ ఇంప్రూవ్ ప్రాఫిటబిలిటీ, స్ట్రెంథెన్ మార్కెట్ పొజిషన్స్ అండ్ ఎన్షూర్ లాంగ్ టర్మ్ సక్సెస్. ఓకేనా? సో ఇదొకటి. తర్వాత
మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం? సో స్ట్రాటజీస్ ఇన్ స్మాల్ బిజినెస్ మనం నేర్చుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం? సో స్ట్రాటజీ ఇన్ స్మాల్ బిజినెస్ ఎక్స్పాన్షన్. ఓకేనా, డైవర్సిఫికేషన్, జాయింట్ వెంచర్, మెర్జ్, సబ్ కాంట్రాక్టింగ్ అనేది నేర్చుకుంటాం. సో ఇది నేర్చుకుంటే ఏమవుతుంది, మనకి 5th యూనిట్ అయిపోతుంది. సో 5th యూనిట్ కంప్లీట్ అవుతుంది. సో 5th యూనిట్ కంప్లీట్ అయిపోతే నీకు ఈడిపి సిలబస్ అయిపోయినట్టే. ఓకేనా, సో ఇక్కడ ఇంట్రొడక్షన్ ఏముంది? గ్రోత్ స్ట్రాటజీస్ హెల్ప్ స్మాల్ ఇండస్ట్రీస్ ఇంక్రీజ్ ద మార్కెట్ షేర్, ప్రాఫిటబిలిటీ, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ. ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కొన్ని గ్రోత్ స్ట్రాటజీస్ ఏంటి? ఎక్స్పాన్షన్, డైమెన్షన్, జాయింట్ వెంచర్, మెర్జ్ అండ్ సబ్ కాంట్రాక్టింగ్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఓకేనా, సో అదేంటి ప్రతి దాని గురించి మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ ఇది ఏముంది? ఎక్స్పాన్షన్ ఉంది, అంటే బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం. సో ఇది మనకు అందరికి తెలిసింది. దాన్ని ఇంగ్లీష్లో డెఫినేషన్ సింపుల్గా కొట్టేయాలి. ఎక్స్పాన్షన్ ఈక్వల్స్ టు ఇంక్రీజ్ ది స్కేల్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్ బై ఎన్హాన్సింగ్ ప్రొడక్షన్ కెపాసిటీ, సేల్స్ అండ్ మార్కెట్ కవరేజ్. ఓకేనా, మనకి ఇప్పుడు ఒక స్టోర్ ఉందంటే దాన్ని 10 స్టోర్లు చేయాలి. సో దానివల్ల ఏమవుతుంది? ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం సేల్స్ పెరుగుతాయి, మార్కెట్ కవరేజ్ కూడా పెరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ టైప్స్ ఏంటి? ఎక్స్పాండింగ్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్. సో ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది పెంచుకోవాలి. ఓపెనింగ్ న్యూ బ్రాంచెస్ ఆర్ అవుట్లెట్స్, కొత్త కొత్త బ్రాంచ్లను పెట్టుకోవాలి, కొత్త కొత్త మార్కెట్స్లోకి ఎంటర్ అవ్వాలి. ఓకేనా, నీ లోకల్ మార్కెటే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్, లేదంటే వేరే స్టేట్స్, లేదంటే వేరే కంట్రీస్ సంపుకుపోవాలి ఏడికాడికి. సో అడ్వాంటేజెస్ ఏంటి? సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సేల్స్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడు ప్రాఫిట్స్ కూడా అట్ ది సేమ్ టైం ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో మార్కెట్ షేర్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో ఒక బిజినెస్ అనేది ఎంత ఎదిగితే సో రిసోర్సెస్ కూడా అంత ఎఫిషియెంట్గా మనం వాడుకోలేక ఉంటుంది. మ్యాన్ పవర్ కావచ్చు, లేదంటే రిసోర్సెస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 స్టోర్స్ ఉన్నాయి. ఒక స్టోర్లో ఇన్వెంటరీ అయిపోయింది అనుకుందాం. ఈ 10 స్టోర్లో నీకు యావరేజ్గా ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతా ఇన్వెంటరీని ఈ బిజినెస్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ కాల్డ్ as బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్, బిజినెస్ని ఎంత వీలైతే అంత ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్, ఎక్స్పాన్షన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటి? డైవర్సిఫికేషన్. సో ఎక్స్పాన్షన్ అయిపోయింది, ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? డైవర్సిఫికేషన్ నేర్చుకుంటున్నాం. సో డైవర్సిఫికేషన్ అంటే ఏంటి? విస్తరించడం, జస్ట్ ఎక్స్పాండ్ కాదు, డిఫరెంట్ ఫీల్డ్స్లో మనం ప్రోడక్ట్స్ అయితే సర్వీసెస్ని ప్రిపేర్ చేసుకోవడం, ఒక్క దాని మీద మనం పూర్తిగా డిపెండెంట్ కాకుండా ఉండడం. సో యాడింగ్ న్యూ ప్రోడక్ట్స్, సర్వీసెస్ ఆర్ ఎంటరింగ్ ఇంటూ ది న్యూ మార్కెట్స్ టు రెడ్యూస్ ది బిజినెస్ రిస్క్. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బజాజ్ కంపెనీ చూద్దాం. సో బజాజ్ కంపెనీ ఆటోమోటివ్ సెగ్మెంట్లో ఉంది, ఫినాన్స్ సెగ్మెంట్లో ఉంది, బజాజ్ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్లో ఉంది. సో ఇంకా చాలా విషయాలలో బజాజ్ కంపెనీ అనేది తమ ప్రోడక్ట్స్ని, తమ సర్వీసెస్ని ఇంక్రీజ్ చేసుకుంది. సో దానివల్ల ఏంటి? బిజినెస్ అనేది రేపటి రోజున రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, సో ఫినాన్స్ పరంగా లాస్ అయినా ఆటోమొబైల్స్ నుండి దాన్ని కవరప్ చేసుకోవచ్చు, లేదా ఫినాన్స్ అండ్ ఆటో పరంగా నష్టపోయినా ఎలక్ట్రానిక్స్ నుండి కవర్ చేసుకోవచ్చు. సో అట్లా. సో టైప్స్ ఆఫ్ రిస్క్ ఏంటి? రిలేటెడ్ డైవర్సిఫికేషన్. సో న్యూ ప్రోడక్ట్స్ రిలేటెడ్ టు ఎగ్జిస్టింగ్ బిజినెస్. ఓకేనా, ఇప్పుడు ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ చేస్తున్నాం, దాంట్లోనే కొత్త కొత్త ప్రోడక్ట్స్ తీసుకొచ్చినప్పుడు దాన్ని మనం రిలేటివ్ డైవర్సిఫికేషన్ అని అంటాం. ఓకేనా, సో అన్రిలేటెడ్ డైవర్సిఫికేషన్, న్యూ ప్రోడక్ట్స్ అన్రిలేటెడ్ టు కరెంట్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ బిజినెస్ చేస్తున్నాం, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఎంటర్ అయినాం. సో విచ్ ఇస్ కంప్లీట్లీ అన్రిలేటెడ్ డైవర్సిఫికేషన్. సో దీనివల్ల ఏంటి? రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ సింగిల్ ప్రోడక్ట్ మీద నువ్వు డిపెండెంట్ కాకుండా ఉంటావు. సో నీ బిజినెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది వివిధ ప్రోడక్ట్స్ మీదకి. సో దానివల్ల రిస్క్ అనేది తక్కువ అవుతుంది. నెక్స్ట్ క్రియేట్స్ న్యూ వెంచర్ సోర్సెస్, కొత్త వెంచర్ సోర్సెస్, కొత్త రెవెన్యూ మార్గాన్ని పుట్టుకొస్తుంది. సో ఎలక్ట్రానిక్ సైడ్ నుంచి వస్తుంది, ఆటోమొబైల్ సైడ్ నుండి మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. తర్వాత ఎన్హాన్సెస్ గ్రోత్ ఆపర్చునిటీస్, కొత్త మార్కెట్లో కొత్త అవకాశాలు, కొత్త గ్రోత్ మార్కెట్లు అనేది నీకు కల్పిస్తుంది. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ సెకండ్ టైప్, డైవర్సిఫికేషన్. ఇప్పుడు థర్డ్ టైప్ ఏంటి? జాయింట్ వెంచర్ స్ట్రాటజీ. ఓకేనా, సో జాయింట్ వెంచర్ స్ట్రాటజీ అంటే ఏంటి? So, a joint venture is an agreement between two or more businesses to work for a specific project
బిజినెస్ యాక్టివిటీ వైల్ షేరింగ్ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూట్ ప్రాఫిట్స్. ఓకేనా. సో ఇక్కడ రెండు బిజినెసెస్ అనేవి కలిసి సేమ్ ప్రోడక్ట్ లేదా సర్వీసెస్ని మార్కెట్లోకి అందిస్తాయి. ఓకేనా. ఎందుకు? టెక్నాలజీ షేర్ చేసుకుందామని, రిస్క్ తగ్గించుకుందామని, అలాగే ప్రాఫిట్స్ని షేర్ చేసుకుందామని. ఓకేనా. ఎగ్జాంపుల్ DISNEY డిజ్నీ ప్లస్ హాట్స్టార్. ఇప్పుడు జియో ప్లస్ హాట్స్టార్గా మారిపోయింది అనుకోండి. బట్ వన్స్ అపాన్ ఏ టైమ్ దిస్ ఇస్ న్యూ, మార్కెట్కి ఇది కొత్త డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అనేది. సో దీని ఒక కేస్ స్టడీగా చాలామంది చదివిండు జాయింట్ వెంచర్ స్టార్ట్ చేయనేది. సో షేర్డ్ కంట్రోల్ అండ్ ఓనర్షిప్. ఓకేనా. ఇద్దరికి సమానమైన కంట్రోల్ ఉంటుంది, సమానమైన ఓనర్షిప్ ఉంటుంది. సో కంబైన్డ్ రిసోర్సెస్ అండ్ ఎక్స్పర్టీస్. మీకు మంచిగా చెప్పాలంటే మారుతి సుజుకి, సో మారుతి సుజుకి బ్రాండ్లో ఈ సుజుకి అనేదేమో జపనీస్ కంపెనీ బ్రాండ్, మారుతి ఏమో ఇండియన్ కంపెనీ బ్రాండ్. సో ఇప్పుడు ఏమైంది, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వీళ్ళు మంచిగా సంపాదించి మంచి మార్కెట్లో మంచిగా సెటిల్ అయిపోయిన తర్వాత ఈ రెండు కంపెనీస్ కూడా విడిపోయినాయి. సో మారుతి అనేది ఒక కంపెనీగా అయిపోయింది, సుజుకి అనేది ఇంకో కంపెనీగా మారిపోయింది. సో వీళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ మీద వాళ్ళు సొంతంగా డెవలప్ చేసుకుంటున్నారు, వాళ్ళ బిజినెస్లో వాళ్ళు చేసుకుంటున్నారు. సో అలా. కానీ ఒకప్పుడు ఏన్షియంట్ ఇండియాలో, అంటే స్టార్టింగ్ ఇండియాలో వీళ్ళ మారుతి సుజుకి కార్స్ అనేటివి విపరీతమైన వైబ్, ఆ టెక్నాలజీ కావచ్చు, ఆ డిజైన్స్ కావచ్చు, ఆ ఫ్యూచర్స్ కావచ్చు, వాళ్ళకి మించిన వాళ్ళు లేవు మార్కెట్లో. వీళ్ళ సేల్స్ టాప్. తర్వాత షేర్డ్ రిస్క్ అని రివర్స్. సో అప్పుడు బిజినెస్ పెరిగింది, లాభాలు వచ్చినాయి, రెండు కంపెనీలు పంచుకున్నాయి. సో ఇట్స్ కాల్డ్ షేర్ రిస్క్ అండ్ రివార్డ్స్. ఓకేనా. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటి? యాక్సెస్ టు ద న్యూ టెక్నాలజీ. అంటే ఇక్కడ జపాన్ వాళ్ళ టెక్నాలజీ ఇండియన్ కంపెనీ అయిన మారుతి కంపెనీ వాడుకుంది. ఓకేనా. దానివల్ల బెనిఫిట్ అయినట్టే కదా కంపెనీ. మరి ఈ జపాన్ కంపెనీ సుజుకీకి ఏమొచ్చింది? మార్కెట్ యాక్సెస్. మార్కెట్ యాక్సెస్ అంటే వీళ్ళు కొత్త సో ఇండియాకి వచ్చినప్పుడు సొంతంగా ఒక సొంత ప్లాంట్ బిల్డ్ చేయడం కావచ్చు, పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద ప్లాన్స్ క్రియేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేయకుండా వీళ్ళు మారుతి కంపెనీ వాళ్ళని వాడుకున్నారు. మారుతి కంపెనీ వాళ్ళు సుజుకి కంపెనీ యొక్క టెక్నాలజీని వాడుకున్నారు. సో అట్లా మ్యూచువల్ షేరింగ్, రిడ్యూసర్ ఫైనాన్షియల్ బర్డెన్. సో వీళ్ళు టెక్నాలజీ మీద కొత్తగా వాళ్ళు సొంతంగా డెవలప్ చేయాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. అది జపాన్ కంపెనీ దగ్గర నుండి తీసుకున్నారు. సో ఈ జపాన్ కంపెనీకి ఏమైంది, ఇండియాలో మనం ఎంటర్ అవ్వాలి అంటే పెద్ద ప్లాన్స్ పెట్టాలి, అదంతా పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. సో బిజినెస్ అనేది సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో చెప్పలేము. కాబట్టి వీళ్ళు మారుతి సుజుకి కంపెనీతోని జాయింట్ వెంచర్ అనేది క్రియేట్ చేసుకున్నారు. సో ఎంటర్ ఇంటూ ద న్యూ మార్కెట్స్. సో జపాన్ వాళ్ళు ఇండియాకి వచ్చిండు. సో ఇట్స్ న్యూ మార్కెట్, ఇంక్రీజ్డ్ బిజినెస్ క్యాపబిలిటీస్. సో వాళ్ళు ఇండియాకి వచ్చి ఏమైంది, వాళ్ళ యొక్క బిజినెస్ క్యాపబిలిటీస్ని ఇంక్రీజ్ చేసుకున్నారు, పూర్తిగా ఇండియన్ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళే సొంతంగా ఒక సుజుకి కంపెనీ పెట్టేసి వాళ్ళు సొంతంగా బిజినెస్ చేసుకుంటున్నారు. మెర్జ్ స్ట్రాటజీ. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ థర్డ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ పార్ట్కి వద్దాం. సో ఫోర్త్ పార్ట్ ఏంటి అంటే మెర్జ్ స్ట్రాటజీ. మీనింగ్ ఏంటి? మెర్జ్ అకర్ వెన్ 2 or more కంపెనీస్ కంబైన్ టు ఫార్మ్ ఎ సింగిల్ బిజినెస్ ఎంటిటీ. ఓకేనా. సో ఒక బిగ్ కంపెనీ ఉంది, 3 స్మాల్ కంపెనీస్ ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, పెద్ద కంపెనీ చిన్న కంపెనీని కొనేస్తుంది మార్కెట్ని కెల్ చేసుకోనికి, లేదంటే మార్కెట్లో సోలో ప్లేయర్ అవ్వడానికి. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఈ పెద్ద బిజినెస్కి థ్రెట్ అన్నట్టు. సో అలా థ్రెట్ లేకుండా ఏం చేస్తుంది, చిన్న బిజినెసెస్ ఉంటాయి చూడు, కాంపిటీషన్. సో వాళ్ళని ఈ పెద్ద బిజినెస్లో కలిపేసుకొని సో మార్కెట్లో సోలో ప్లేయర్ అయిపోతాడు. సో దానివల్ల ఏమవుతుంది, ఈ చిన్న బిజినెసెస్ దగ్గర ఉన్న మార్కెట్ షేర్ కూడా ఈ పెద్ద బిజినెస్కి వస్తుంది. సో అప్పుడు మార్కెట్ షేర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కాంపిటీషన్ని మనం తక్కువ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఆల్రెడీ కాంపిటీషన్ చంపేస్తున్నాం కొనేసి. సో అచీవ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఇంకా మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకొని ఇంకా ఆపరేషన్స్ని ఇంకా ఎఫిషియెంట్గా రన్ చేసుకోనికి ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్ పొజిషన్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఎందుకంటే ఇప్పుడు కొత్త రెవెన్యూస్ అనేటివి నీకు బిజినెస్లోకి వస్తున్నాయి కాబట్టి. సో అడ్వాంటేజెస్ ఏంటి? ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్, మంచి బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, చిన్న బిజినెసెస్ను ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటూ. ఇంప్రూవ్డ్ కాంపిటేటివ్నెస్. సో కాంపిటేటివ్నెస్ని లేకుండా మూవ్ చేసుకుంటావు. ఎట్ ది సేమ్ టైం సో నీకు పోటీగా ఉంటున్న బిగ్ బిజినెస్ ప్లేయర్స్ని
మీడియం బిజినెస్ ప్లేయర్స్ని నువ్వు ఒక పెద్ద కాంపిటీషన్గా మారుతావు. సో నీ యొక్క ప్రాఫిట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫోర్త్ పాయింట్. సో ఫిఫ్త్ పాయింట్ ఇది లాస్ట్ అంటే ఏంటిది? సో సబ్ కాంట్రాక్టింగ్ స్ట్రాటజీ ఏంటి? సబ్ కాంట్రాక్టింగ్ ఈజ్ అన్ అరేంజ్మెంట్స్ విత్ స్మాల్ ఇండస్ట్రీస్ అండర్టేక్ పార్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ ప్రాసెస్ ప్రొవైడ్ స్పెసిఫిక్ సర్వీస్ ఫర్ లార్జ్ కంపెనీ. అంటే ఏంటి? ఇక్కడ ఆల్రెడీ ఒక పెద్ద కంపెనీ ఉంది. సో పెద్ద కంపెనీ ఏం చేస్తుంది అంటే దాని యొక్క వర్క్ ఉంటుంది చూడండి, ఏదైనా ఒక క్లయింట్ వర్క్. సో ఆ క్లయింట్ వర్క్ ఏం చేస్తుంది? ఈ బిజినెస్ ఈ చిన్న బిజినెస్ ఓనర్స్కి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పాలి? సో ఈ బిజినెస్ పెద్ద బిజినెస్ ఏం చేస్తుంది? ఆటోమొబైల్స్ అమ్ముతుంది అనుకుందాం. కానీ ఈ పెద్ద బిజినెస్ ఆటోమొబైల్స్ మీద మార్కెటింగ్ చేయాలనుకుంటుంది. సో అప్పుడు వీళ్ళే సొంతంగా కొత్త ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని కొత్త కొత్త స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకొని అదంతా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న చిన్న మార్కెటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో సో వాళ్ళకి వర్క్ అనేది అలొకేట్ చేస్తారు. సో వీళ్ళు పెద్ద బిజినెస్ ఓనర్స్కి వర్క్ చేసి పెడతారు. లేదు మీకు ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆటోమొబైల్ కంపెనీస్ ఉన్నాయి. సో ఈ ఆటోమొబైల్ కంపెనీస్కి బ్యాటరీస్ కావాలి. సో ఈ బ్యాటరీస్ ఆల్రెడీ ఉన్న చిన్న బిజినెస్కి అలొకేట్ చేస్తారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం బ్యాటరీస్ అనేటివి ఈ కంపెనీకి సప్లై చేస్తారు. సో అట్లా సబ్ కాంట్రాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ స్మాల్ ఫర్మ్స్ వర్క్ యాజ్ సప్లయర్స్ అండ్ వెండర్స్. Production is carried out according to the specifications of the main company. So assured business orders, reducing marketing efforts, technical guidance from larger firms, stable income and employment. So ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. The conclusion ఏంటి? Small businesses can achieve various strategies such as expansion, diversification, joint venture, merge, and subcontracting. So these strategies help business increase profits, reduce risk, and improve competitiveness, ensure long-term success and dynamic market environment. సో ఇన్ని విధాలుగా ఒక స్మాల్ బిజినెస్ అనేది ఎంతో హెల్ప్ చేస్తుంది. సో దానివల్ల ఎక్స్పెన్షన్ అవుతుంది, చిన్న బిజినెస్ మంచి డైవర్సిఫై అవుతుంది, జాయింట్ వెంచర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వేరే పెద్ద కంపెనీస్తో, లేదంటే వేరే పెద్ద కంపెనీస్ కొనేసే అవకాశం ఉంటుంది. తర్వాత సబ్ కాంట్రాక్టింగ్, వాళ్ళకి కొత్త కొత్త పెద్ద పెద్ద కంపెనీస్ నుండి ఇలా ప్రాజెక్ట్స్ చేయండి అని చెప్పి వాళ్ళకి అలాంటి అవకాశాలు కూడా వస్తాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి స్మాల్ బిజినెసెస్కి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ఫిఫ్త్ యూనిట్. ఓకేనా? ఫిఫ్త్ యూనిట్ కంప్లీటెడ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ధనశాల. సో మీరందరూ కూడా ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. జై హింద్.